రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి, అప్పుడే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యం. 9 రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం. గత ప్రభుత్వానికి ఆర్థిక విధ్వంసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులను విడుదల చేసిన సీఎం. రాష్ట్రం మరో 100 ఏళ్లైనా కోలుకోని విధంగా గత భరాసా ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్లలో విధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్షాలు సంతోషంతో నృత్యాలు చేస్తున్నాయని, వారి చావులపై అధికారంలోకి రావచ్చన్న దురాశతో పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో రైతు భరోసా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. 9 రోజుల్లో 1.49 కోట్ల ఎకరాలకు 70.11 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల నగదును బదిలీ చేస్తామని చెప్పారు. తెలంగాణను దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని అన్నారు. రైతుల పెట్టుబడికి రెండింతల లాభం వచ్చినప్పుడే రానున్న 10 ఏళ్లలో రాష్ట్రం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రైతు భరోసా నిధుల విడుదలను బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల ఆశీర్వాదం ఉంటేనే అధికారం. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, ధాన్యం కొనుగోలు, రైతు బీమా, సన్నధాన్యానికి బోనస్ కింద గడిచిన 18 నెలల్లో రైతుల కోసం ప్రభుత్వం 1,01,000 కోట్లను 1,01,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 18 నెలల్లో. ఈ 18 నెలల్లో 1,01,000 కోట్లను రైతులకు పంచురు ఎన్ని పైసలు వస్తాయో చూడరు. రైతులకు పంచురు ఎన్ని పైసలు వస్తాయో చూడరు. దీంట్లో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, నిన్న వేసినటువంటిది ఎంత, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి వేసారు. గతంలో 4 ఎకరాలు వరకు వేసిరు, ఆ తర్వాత వేయలే. 4 ఎకరాల తర్వాత వేసిరా గతంలో రైతు బంధు ఎవరన్నా వేసిరా భయ్యా? ఒక్కసారి గిజ్జుద్దాం. ఇగో నిన్న రైతు భరోసా ఎంత వేసిరంటే అప్ టు 2 ఎకరాల వరకు మొత్తం ఎంతమంది 41,25,000 మందికి వేసిరు. అంటే 39.16 ఎకరాల వరకు వేసిరు. నిన్న 2,349 కోట్ల రూపాయలు నిన్న 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు పడింది. దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా, జెన్యూన్గా నిజంగా పడితే పడ్డాయి, లేకపోతే లేదని. నిన్న 2 ఎకరాల లోపున్నటువంటి వాళ్లకు మల్లన్న గారు చేనేత రుణమాఫీ గురించి ఒక్కసారి బీసీ ప్రభుత్వం రాని చేనేతల బతుకులు ఎట్లుంటాయి చూడవచ్చు. మొత్తం మారిపోతుంది సీనే. రాలేదు అని చెప్పి నిజం చెప్పండి బాయ్ సాబ్. అంటే ఇదేమో 4 ఎకరాలది వస్తే వచ్చినాయని, 4 ఎకరాల వరకు వేశారు, వేయలేదు. నో రైతు భరోసా. అది అక్కడ ఎగబెట్టిరు గతంలో. అక్కడ ఆ 4 ఎకరాల తర్వాత అది ఎగబెట్టిరు. నిన్న 2 ఎకరాలకు సంబంధించి నాకు పడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు. 2 ఎకరాలే పడ్డాయి నిన్న. పడ్డాయి లేదు, ఎస్ పడ్డాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్ నిన్న 2 ఎకరాల వరకు పడ్డాయి. ఇక మన ఎస్సీ ఎస్టీ బీసీ మెజారిటీ ప్రజలంతా ఈ 2 ఎకరాలలోనే ఉంటారు. వీళ్ళు ఇది ఎటువా ఇందులోనే ఉంటారు. ఇక్కడ 41.25 లక్షల బెనిఫిషియరీస్కి ఈ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు పడ్డాయి. 1 ఎకరం ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల మంది, 24,22,000 మంది 1 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు. 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 17,02,611 మంది రైతులు ఉన్నారు. సో దాదాపుగా 41 లక్షల మంది రైతు కుటుంబాలు, మెజారిటీ 41 లక్షల కుటుంబాలు. 41 లక్షల కుటుంబాలు అంటే ఒక్కింట్లో 4 పెట్టుకున్న 1,60,00,000 మంది కవర్ అయ్యారు. అంటే మెజారిటీ భూములు 2 ఎకరాల పేదవాళ్ళ చేతుల్లో లేవు. ఇప్పుడు వేసేటువంటి భరోసా ఏదైతే ఉందో అదంతా అప్పర్ క్యాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇక సో ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఏ జిల్లాకు అందుకనే లిమిట్ పెట్టినట్టున్నారు. యాక్చువల్గా 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ అన్నారు, ఏది కూడా చెప్తలేదు. ఏ జిల్లాకు ఎంతెంత వేసిరు అనేది ఒక డేటా కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం.
రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు. రైతు భరోసాపై విస్తృత ప్రచారం. బనకచెర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం. జూబ్లీహిల్స్ అవును, బనకచెర్ల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీదే బాధ్యత కంప్లీట్గా. ఇంకొక పర్సనే లేడు. బనకచెర్ల గడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసి నా వల్ల కాలేదు ఆపలేకపోయినని పోవాలిగా, ఎందుకంటే అంత బలమైనటువంటి మంత్రి కాబట్టి. రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు. రైతు భరోసాపై విస్తృత ప్రచారం. బనకచెర్లపై కేంద్ర మంత్రిని కలుద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పర్యవేక్షణ కమిటీ మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంలో కీలక నిర్ణయాలు. రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం తర్వాతే మీరు ఎప్పుడొచ్చినా ఎట్లా వచ్చినా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు కానీ ఆ 42% కోసం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రయత్నం చేయకుండా ఎన్నికల్లోకి వస్తే బీసీల తడాకా చూపిస్తాము. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.